జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి ఆయతుల్లా అలీ ఖమేనీ 3 దశాబ్దాల సుదీర్ఘ పాలనలో అనుసరించినటువంటి కఠినమైన పద్ధతులు, అలాగే ఖమేనీ పైన ఉన్నటువంటి క్రూరత్వమైనటువంటి ఆరోపణల గురించి అంతర్జాతీయ వేదికలపైన ఎప్పుడు కూడా చర్చ అనేది జరుగుతూనే ఉంటుంది. ఖమేనీ చనిపోయిన తర్వాత కూడా ఈ అంశాలు అన్ని కూడా మళ్ళీ తెరపైకి అయితే వచ్చినాయి. ఖమేనీ తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఎటువంటి వ్యతిరేకతనైనా సరే ఉక్కుపాదంతో అణచివేశాడని చెప్పేసి అనేక నివేదికలు అయితే చెబుతున్నాయి. అర్థమవుతుందా? ముఖ్యంగా 2022లో మహసా అమీనీ మరణం తర్వాత జరిగినటువంటి ఉమెన్ లైఫ్ ఫ్రీడమ్ ఉద్యమాన్ని అణచివేయడానికి భద్రతా దళాలు విచక్షణారహితంగా కాల్పులు జరిపినాయని, ఇందులో వందలాది మంది మరణించారని చెప్పేసి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆరోపణలు ఉండడం కాదు, చెప్పాలంటే అది 100% నిజం కూడా. ఇక ఈ ఖమేనీ పాలనలో ఇరాను ప్రపంచంలోనే అత్యధికంగా ఉరిశిక్షలు అమలు చేసేటటువంటి దేశాల్లో ఒకటిగా నిలబడింది. కేవలం 2025 చివరి నుంచి జరిగినటువంటి ఈ నిరసనలో సుమారుగా 30,000 మందిని చంపినట్లు, అలాగే 50,000 మందిని అక్రమంగా అరెస్ట్ చేసినట్లు కొన్ని అంతర్జాతీయ నివేదికలు అయితే చెప్తున్నాయి. ఒక అంచనా ప్రకారం ఇరాన్లో గత 2 నెలల కాలంలో మొత్తంగా 86,000 మంది పౌరులను ఈ అలీ ఖమేనీ గారు చంపినట్టు వార్తలు వచ్చినాయి. ఎంతమందిని? 86,000 మందిని. మనిషా లేకపోతే మృగమా? ఏమంటారు ఇలాంటి వాళ్ళని అంటారు? ఒకసారి మీరు కూడా ఆలోచించండి. ఎందుకంటే ఇంటర్నెట్ సేవలను, అలాగే ఈ స్టార్లింక్ సేవలను ఇరాన్ పూర్తిగా బంద్ చేసేసింది. పైగా మీడియాను అసలు ఇరాన్లోకి ఎంటర్ కూడా కానివ్వాల. దీన్ని బట్టి ఇరాన్లో నరమేధం జరిగిందనేది అక్షరాల నిజమన్నమాట. ఇక ఈ అలీ ఖమేనీ అక్కడితో ఊరుకోకుండా మహిళలు హిజాబ్ ధరించకపోవడాన్ని రాజకీయ, అలాగే మతపరమైనటువంటి పాపంగా అభివర్ణించాడు. ఏది? హిజాబ్ను ధరించకపోవడాన్ని. హిజాబ్ నియమాలను ఉల్లంఘించిన వాళ్లకు 15 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే విధంగా కఠినమైనటువంటి చట్టాలను తీసుకొచ్చాడు. ఎన్నేళ్ళు? 15 ఏళ్ళు. ఇరాన్ జైళ్లలో రాజకీయ ఖైదీలపైన చిత్రహింసలు, అలాగే లైంగిక వేధింపులు, విచారణ కూడా లేనటువంటి ఉరిశిక్షలు సర్వసాధారణం అని చెప్పేసి అమ్నెస్టీ ఇంటర్నేషనల్ వంటి సంస్థలన్నీ కూడా పలుమార్లు అయితే హెచ్చరించాయి. అందుకే ఈ అలీ ఖమేనీ చనిపోగానే ఇరాన్లోని చాలా ప్రాంతాల్లో ప్రజలంతా కూడా వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. మీరు కూడా చూసుంటారు వీడియోలో. ఇక ఆడపిల్లలు అయితే ఈ అలీ ఖమేనీ ఫోటోతో సిగరెట్లు వెలిగించుకొని పండగ చేసుకున్నారు. అంటే చూడండి వాళ్ళని ఎంత నరకయాతన పెట్టుంటాడో. చాలా మంది మహిళలు రోడ్ల మీదకి వచ్చి బుర్కాలు తీసేసి డ్యాన్స్లు వేశారు. అంటే ఈ అలీ ఖమేనీ పీడ విరగడైందని చెప్పేసి ఆయన సొంత దేశమైనటువంటి ఇరాన్లోనే ప్రజలంతా కూడా పండగ చేసుకుంటున్నారు. సరే, అక్కడ ఆ విధంగా ఉంటే ఇక్కడ మాత్రం మన సోనియమ్మ, ఎవరా సోనియా గాంధీ వల్ల ఓయమ్మ తెగ ఇరుసుపడిపోతాంది మోడీ గవర్నమెంట్ మీద, మోడీ మీద. ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి అలీ ఖమేనీ మరణ వార్త విని కాంగ్రెస్ సుప్రీం లీడరు తెగ బాధపడిపోతుంది. ఇక్కడ కామెడీ ఏంటంటే ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణం పైన భారత ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి మౌనాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకులైనటువంటి ఈ సోనియా గాంధీ గారు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మాట్లాడుతా, ఇరాన్ దేశాధినేత చనిపోయినప్పుడు మన ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం సరికాదని, ఇది మౌనంగా ఉండడం కాదు, బాధ్యత నుంచే పారిపోవడమే అని చెప్పేసి ఈ సోనియా గాంధీ అంతెత్తున ఎగిరిందన్నమాట. ఊరికే కూడా కాదు, ఒక దేశానికి నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తిని టార్గెట్ చేసి మరీ దాడులు చేయడం అంతర్జాతీయ రూల్స్ను బ్రేక్ చేయడమేనని, ఇలాంటి టైంలో ఇండియా సైలెంట్గా ఉండడం వల్ల మన దేశ గౌరవం, అలాగే దేశ దౌత్యపరమైనటువంటి విలువలు, అలాగే విదేశాంగ విధానం యొక్క విశ్వసనీయత దెబ్బతింటాదని, అలాగే ప్రపంచ దేశాల ముందు మనకున్నటువంటి క్రెడిబిలిటీ తగ్గిపోతాయని చెప్పేసి ఆమె తెగ ఫీల్ అయిపోయింది. మీరేమైనా నవ్వుకుంటారేమో, నవ్వుగాకండి, సినిమా ఇంకా చాలా ఉండాలి, ఓకేనా? అయితే బడ్జెట్ సమావేశాల 2వ దశ ప్రారంభమైనప్పుడు అంతర్జాతీయ శాంతి, అలాగే ఇరాన్ సంక్షోభం పైన ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని, దీనిపైన పార్లమెంట్లో సమగ్ర చర్చ జరగాలని చెప్పేసి ఈ సోనియా గాంధీ గారు మన నరేంద్ర మోడీ గారిని ఏకంగా డిమాండ్ చేసింది. ఇరాన్తో భారత్కు ఉన్నటువంటి నాగరిక, అలాగే వ్యూహాత్మకమైనటువంటి సంబంధాలను ఆవిడ గారు గుర్తు చేస్తా, మిత్రదేశమైనటువంటి ఇరాన్ కష్టాల్లో ఉన్నప్పుడు భారత్ నిశ్శబ్దంగా ఉండడం సరైన నిర్ణయం అయితే కాదు, న్యాయం అలాగే శాంతి కోసం గొంతెత్తాలని చెప్పేసి ఆమె కేంద్ర ప్రభుత్వం పైన విరుచుకుపడింది. ఎవరు? సోనియా గాంధీ. అసలు నాకు ఒక డౌటియా, ఎందుకంటే ఇరాన్లో పరిస్థితి మీకు ఆల్రెడీ చెప్పిన, ఆయన ఎలాంటోడు, చనిపోయినోడు, సరే ప్రజలు ఇప్పుడు ఎట్లా దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు అదంతా కూడా చెప్పిన. నిజంగా ఈవిడ గారికి
మన దేశం మీద ప్రేమ ఉండదా లేకపోతే ఇరాన్ మీద ప్రేమ ఉండదా? ఒకసారి ఆలోచించండి. నేను చెప్పేదంతా కాస్త జాగ్రత్తగానండి. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, విదేశాంగ విధానం గురించి ఈవిడి గారు మాట్లాడుతూ ఉంటే ఈ దేశం చూసినటువంటి రక్తపాతం కళ్ళ ముందు కదలాడుతుంది, మెదులుతుంది అంటే అన్ని కూడా గుర్తొస్తున్నాయి. ఈరోజు ఇరాన్ గురించి ఇంత నీతులు చెప్తాను కదా ఈవిడి గారు. ఇది వీళ్ళ ప్రభుత్వ హయాంలోనే మన దేశం మీద ఉగ్రవాదులు పడి దాడులు చేస్తా ఉంటే ఏం చేశారు వీళ్ళు? సరే మేడం, అప్పట్లో మీరు వెలగబెట్టినటువంటి పాలన ఎట్టుంటా ఉన్నదో ఈ రోజు ఆ పాత గాయాలను మీ ఫెయిల్యూర్స్ గురించి ఒకసారి చర్చించుకుందాం రండి, ఓకేనా? 2008లో ముంబై నగరం అంతా కూడా రక్తసిక్తం అయిపోయింది. కసబ్ లాంటి కుక్కలు మనోళ్ళను రోడ్డు మీద కాల్చి చంపినాయి. అప్పుడు కేంద్రంలో ఉన్నది ఎవరు? మీ ప్రభుత్వమే కదా. అప్పుడు మీ బాధ్యత ఎక్కడికి పోయింది? దాడులు జరిగిన తర్వాత పాకిస్తాన్ తీరును మేము ఖండిస్తున్నామంట చావజచ్చినటువంటి లేఖలు రాయడం పనిగా పెట్టుకున్నారు. ఏంది లేఖలు రాయడం కాదు, అదేనా? అంటే మీరు మీ బాడీ మీరు ఖండించుకుంటా పోతా ఉన్నారు, వాళ్ళ పాటికి వాళ్ళు వచ్చి దాడులు చేస్తా ఉన్నారు. ప్రపంచ దేశాల దగ్గరికి పోయేది ఓయమ్మ ఊరినైనా వాడు మమ్మల్ని కొట్టాడు మా మీద దాడులు చేస్తారని చెప్పేసి దొంగ ఎడుపులు ఏడుస్తా ఉన్నారు. అంత తప్పితే శత్రువుల పైన ఏ రోజైనా కూడా ఎదురు దాడి చేసి దమ్ము చూపించారా వీళ్ళు? చూపించినారా అంటే మీ ప్రభుత్వంలో ఐక్యరాజ్యం దగ్గరికి పోయి ఏడవడం అది బాధ్యత. అప్పుడు మన ఆర్మీ సిద్ధంగా ఉన్నా కూడా మీరు కనీసం పర్మిషన్ కూడా ఇవ్వాల. అది బాధ్యత లేకపోతే చేతకాంతనమా? ఒకసారి ఆలోచించండి, సమాధానం చెప్పండి. ఢిల్లీ, వారణాసి, హైదరాబాదు, పూణే ఒకటా రెండా? మీ హయాంలో బాంబు పేలుడు జరగని నగరం ఏదైనా ఉండదా? ఏదైనా ఉండదు అంటలే. ఇప్పుడు మన హైదరాబాద్ తీసుకోండి, గోకుల్ చాటు, లుంబిని పార్క్ పేలుళ్ళు ఎన్ని గుర్తున్నాయి మీక? అప్పుడు మీ హోంమంత్రులంతా కూడా ఏం చేశారు? దాడులు జరిగిన ప్రతిసారి కూడా ఏదో డ్రెస్సులు మార్చుకుంటా మీడియా ముందు ఫోజులు ఇచ్చారు తప్పితే ఒక్క ఉగ్రవాదికైనా సరే గుండెలు వణుకు పుట్టించారా మీరు? అప్పుడు మీ అంతర్జాతీయ నిబంధనలన్నీ కూడా ఏమైనాయి? మీ ప్రభుత్వ హయాంలో ఒకవైపు ఉగ్రవాదులు దాడులు చేస్తా ఉంటే మరోవైపు మీ ప్రభుత్వం ఏం చేసింది? దేశాన్నంతా కూడా లూటీ చేసేసింది. 2G స్కామ్, కోల్ స్కామ్, అగస్టా వెస్ట్లాండ్ హెలికాప్టర్ స్కామ్, ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఒకటే కాదు లెక్కలేనన్ని. చివరికి మన సైనికులకు కావాల్సినటువంటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, ఆధునిక తుపాకులు కూడా కొనలేని స్థితికి అయితే మన దేశాన్ని తీసుకొచ్చారు. కమిషన్ల కోసం దేశ రక్షణను తాకట్టు పెట్టినటువంటి చరిత్ర మీది. మీరు మాట్లాడుతారు ఈరోజు మోడీ గారు రాఫెల్ యుద్ధ విమానాలను తెస్తా ఉంటే గోలగోల పెట్టింది మీరు కాదా అంటాలే. గతం అంతా కూడా మర్చిపోయి తగుదర మాట వచ్చి ఏదో సుత్తపూసల మాదిరి ఈ రోజు అంతా కూడా నీతులు చెప్తారు కదా, నీతులు నేర్పిస్తారు కదా మాకు. మరి అప్పట్లో పాకిస్తాన్ మన సైనికుల తల నరుకొని పోతా ఉంటే ఏం చేశారు మీరు? ఏం చేశారంటున్నా? అది మీ విదేశాంగ నీతి. అప్పట్లో మీ హయాంలో చైనా మన భూభాగంలోకి చొచ్చుకొని వస్తా ఉంటే మీరు వాళ్ళతో MOUలు కుదుర్చుకున్నారు. ఈ రోజు పరిస్థితి అయితే మారింది. దేశంలో చొరబడితే సర్జికల్ స్ట్రైక్స్ తో ఉగ్రవాదుల గుండెలో నిద్రపోతారు. బాలాకోట్లో బాంబులు వేసినటువంటి పాకిస్తాన్ కు చొక్కలు చూపించారు. పెహల్గామ్ దాడికి కౌంటర్ గా ఆపరేషన్ సింధూర్ నిర్వహించారు. 1962లో చైనాకు మన భూభాగాన్ని అప్పగించిన చరిత్ర మీది. మీరు మాట్లాడతారు మళ్ళా. ఇకపోతే కాశ్మీర్ సమస్యను తీసుకోండి. కాశ్మీర్ సమస్యను దశాబ్దాల పాటు నానబెట్టి ఉగ్రవాదానికి నిలయంగా మార్చేసినటువంటి పాపం మీది. ఇకపోతే ఆగస్టా వెస్ట్లాండ్ స్కామ్ పేరుతో మన సైనిక హెలికాప్టర్లో కూడా కమిషన్లు తిన్నటువంటి చరిత్ర మీది. మీ దగ్గర తోకాడించట్టు మా దగ్గర కూడా తోకాడేయాలనుకుంటుంది ఎవరు? చైనా. ఏం చేశాము? పిచ్చి కుక్కను కొట్టేట్టు తరివి కొట్టారు. ఏది డోక్లాంలోను గాల్వాన్ లోయలోను. తెలుసా నీకు? అందుకే ఇవాళ ప్రపంచం మొత్తం కూడా భారత్ వైపు చూస్తుంది. మోడీ గారి మౌనం వెనక మన్న శాసనం ఉంటుందని చెప్పేసి మీకంటే శత్రువులకే ఇంకా బాగా తెలుసు. మా దేశానికి సంబంధం లేనటువంటి గొడవల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా వేలు పెట్టాం. కానీ మా జోలికి వస్తే శత్రు దేశంలోకి దూరి మరి పిచ్చి కుక్కలు కొట్టేట కొడతాం. అది బాధ్యత అంటే. ఈ రోజు మోడీ గారి నాయకత్వంలో భారత ప్రపంచానికి గురువుగా మారింది. ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు మౌనంగా ఉండాలో మోడీ గారికి మీకంటే ఇంకా చాలా బాగా తెలుసు. మీరేం నేర్పిమల్లా. ఉగ్రవాదుల అంతాన్ని ప్రపంచం మొత్తం కూడా స్వాగతిస్తా ఉంటే మీకెందుకు అంత బాధ అంటాలే? ఎందుకు మీకు అంత బాధ? మీ హయాంలో విదేశాంగ విధానం అంటే ఏందో తెలిసిన? అమెరికా ఏం చెప్తే అది వినడం, చైనా ఏం చేస్తే అది భరించడం, పాకిస్తాన్ దాడులు చేస్తే శాంతి మాత్రం పఠించడం, అది మీరు చేస్తా ఉంది. కానీ ఈరోజు రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగితే ఇరు దేశాలు కూడా మోడీ గారు ఏం చెప్తారని చెప్పి సాగుతున్నాయి. గల్ఫ్ దేశాలు సైతం మోడీ గారికి అత్యున్నత పురస్కారాలు ఇస్తున్నాయి. కానీ ఆ పెద్ద ఆయన మాత్రం వాటన్నింటిని కూడా దేశానికి అంకితం చేస్తున్నాడు. మీ మాదిరి కాదు ఆయన. అసలు కాంగ్రెస్ వాళ్ళని ఒకటే అడుగుతున్నా, కాశ్మీర్ విషయంలో కానీ లేదా ఆర్టికల్ 370 విషయంలో కానీ లేదా ఢిల్లీలో జరిగినటువంటి హిందూ వ్యతిరేక అల్లర్లలో కానీ CAA చట్టం విషయంలో కానీ అంతెందుకు మన దేశంలో పాకిస్తాన్ జరిపినటువంటి బాంబు పేలుళ్ళు తీవ్రవాద ఘటనల విషయంలో ఏ ఒక్క దాంట్లో అయినా సరే ఇరాన్ మనకు సపోర్ట్ చేసిందా? సపోర్ట్గా మాట్లాడిందా? ఒక్కసారైనా మనకు మద్దతునిచ్చిందా? మనకు సపోర్ట్ చేయకపోగా ఇదే అలీ ఖమేనీ గాడు పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తా ఎన్నోసార్లు లేఖలు రాశాడు. హిందువులకు వ్యతిరేకంగా 3 సార్లు స్టేట్మెంట్లు ఇచ్చాడు.
తెలుసా నీకు? మరి వీటన్నిటికీ మీ దగ్గర కనుక సమాధానాలు ఉంటే చెప్పండి, చెప్పండి చూద్దాం. మా మోడీ గారు కూడా గట్టిగానే స్పందిస్తారు. అది విషయం. అర్థమైందా మేడం? చివరగా ఒక మాట, దేశ ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే మిన్న అనుకునే వాళ్లకు సొంత దేశం పడుతున్నటువంటి బాధ కంటే పరాయి దేశపు నియంత్రణ మరణం పైన ఏడవడం అలవాటైన వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతీయుల ఆత్మగౌరవం విలువైతే తెలియదు. దేశాన్ని దశాబ్దాల పాటు దోచుకుని రక్షణ వ్యవస్థను నిర్వీర్యం చేసిన వాళ్ళు ఈ రోజు అంతర్జాతీయ సంబంధాల గురించి మాట్లాడడం చెప్పాలంటే నిజంగానే హాస్యాస్పదం అన్నమాట. మిత్రులారా, నా మాటలతో మీరు ఏకీభవిస్తే ఈ వీడియోని లైక్ చేసి మిత్రులకు అందరూ కూడా షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.